హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో రాబోయే రోజుల్లో మీకు వచ్చే పెన్షన్ ఇంతే, అధిక పెన్షన్‌పై ముఖ్య ప్రకటన అయితే జారీ చేయడం జరిగింది. మరి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే, మీరు ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్న వారైనా, రిటైర్ కాబోతున్న వారైనా సరే, మీకు ఎంత పెన్షన్ వస్తుంది? ప్రస్తుతం ఉన్నటువంటి జీతాలను బట్టి మీకు ఎంత పెన్షన్ రావచ్చు? ఏంటి? ఎలాగన్ని వివరాలు ఒకసారి తెలుసుకుందాము. పీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త. రిటైర్మెంట్ తర్వాత మీకు ఎంత పెన్షన్ వస్తుంది అనే దానిపై ఒక ముఖ్యమైన అప్డేట్ వచ్చింది. ప్రతి ఉద్యోగి రిటైర్మెంట్ తర్వాత ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా వారి జీవితం సాఫీగా సాగేందుకు ముందుగానే ఒక ప్లాన్ వేసుకుంటారు. ప్రైవేట్ రంగంలో పనిచేసే ఉద్యోగులు ఈపీఎస్ నుంచి పెన్షన్ పొందుతారు. ప్రతి నెల ఉద్యోగుల ఖాతాల నుండి కొంత మొత్తాన్ని జమ చేస్తారు. కంపెనీ కూడా అదే మొత్తాన్ని ఖాతాలో జమ చేస్తుంది. పదవి విరమణ తర్వాత ఈపీఎఫ్ సభ్యులు ఎంత పెన్షన్ పొందుతారో ఉదాహరణతో ఒకసారి చూద్దాము. ఉదాహరణతో వివరాలు. మీకిప్పుడు 25 ఏళ్ల వయసు ఉంది. మీ ప్రాథమిక జీతం రూ. 20,000 అనుకుందాము. ఈపీఎఫ్ వాటా రూ. 20,000 ఇంటూ 12% అంటే 2,400 ప్రతి నెల మీ యొక్క ఈపీఎఫ్ ఖాతాలో జమ అవుతుంది. కంపెనీ వాటా సేమ్ 2,400 ఇందులో జమ అవుతుందనమాట. సో, ఈపీఎస్ వాటా 15,000 అంటే ఈ యొక్క గరిష్ట జీతంపై 8.33% అనగా రూ. 1,250 ఈపీఎస్ ఖాతాలో జమ అవుతుంది. అలాగే ఈపీఎఫ్ వాటా 2,400 మైనస్ రూ. 1,250 అంటే మనకు ఈ విధంగా రూ. 1,150 ఈపీఎఫ్ ఖాతాలో జమవుతుంది. మొత్తంగా చూస్తే ఈపీఎఫ్ ఖాతాలో మీ వాటా 2,400 ప్లస్ కంపెనీ వాటా అంటే మనకు ఈ విధంగా రూ. 3,550 ప్రతి నెల జమ అవుతుందనమాట. ఈపీఎస్ ఖాతాలో 1,250 ప్రతి నెల జమ అవుతుంది. సో, 35 ఏళ్ల ఉద్యోగ జీవితం తర్వాత మీ ఈపీఎఫ్ నిల్వ ప్రతి నెల రూ. 3,550 చొప్పున ఏడాదికి 42,600 జమ అవుతుంది. 35 ఏళ్ల పాటు ప్రతి ఏడాది మీకు 8.25% వడ్డీతో లెక్కిస్తే మీ ఈపీఎఫ్ నిల్వ సుమారుగా ఇక్కడ స్క్రీన్ పైన చూపించినట్టు రూ. 68,90,000 అయితే అవుతుంది. ఈ మొత్తం ప్రతి సంవత్సరం వడ్డీతో పాటు పెరుగుతూ వస్తుంది. అంటే 35 ఏళ్ల సర్వీస్‌లో మీరు ఇంచుమించు రూ. 69,00,000 పొందుతారు. మీకొచ్చే పెన్షన్ ఈపీఎస్ ఎలా లెక్కిస్తారు అంటే, మీరు ప్రతి నెల రూ. 1,250 ఈపీఎస్ ఖాతాలో జమ చేస్తారు కదా! రిటైర్మెంట్ తర్వాత ఇదే మీకు పెన్షన్‌గా వర్తిస్తుంది. పెన్షన్‌ను ఇలా లెక్కిస్తారు. ఎన్ని సంవత్సరాల సర్వీస్ సగటు జీతం డివైడెడ్ బై 70 మీ జీతం 15,000గా లెక్కిస్తే 35 సంవత్సరాల సర్వీస్‌తో ఈ విధంగా 7,500 పెన్షన్ వస్తుందనమాట. ఫార్ములా అయితే స్క్రీన్ పైన చూడొచ్చు ఫ్రెండ్స్. 35 ఇంటూ 15,000 డివైడెడ్ బై 70 అని చెప్పేసి. సో, 7,500 అయితే పెన్షన్ వస్తుంది. అంటే మీరు 15,000 జీతంతో 30 సంవత్సరాలు పనిచేసి ప్రతి నెల కూడా రూ. 1,250 కడితే మీకు నెలకి 7,500 పెన్షన్ వస్తుంది. మొత్తం ప్రయోజనం ఈపీఎఫ్ ప్లస్ ఈపీఎస్. ఈపీఎఫ్ నుండి సుమారు 69,00,000 ఈపీఎస్ నుండి నెలకు 7,500 పెన్షన్ అయితే వస్తుంది. మీరు రిటైర్మెంట్ తర్వాత 20 ఏళ్ల పాటు పెన్షన్ అందుకుంటే 7,500 ఇంటూ 12 నెలలు అంటే 20 సంవత్సరాలకు 18,00,000 పెన్షన్ రూపంలో పొందుతారు. సో, మొత్తం ప్రయోజనం ఈపీఎఫ్ నిల్వ 69,00,000 ప్లస్ 18,00,000 మొత్తం 87,00,000 అవుతుంది. ముఖ్య గమనిక ఇది కేవలం ఒక అంచనా మాత్రమే అండి. మీరు ఇంకా ఎక్కువ కాలం పనిచేస్తే మీకు ఎక్కువ పెన్షనే లభిస్తుంది. జీతం పెరగడంతో ఈపీఎస్ ఖాతాలో జమ అయ్యే మొత్తం కూడా పెరుగుతుంది. అప్పుడు ఉద్యోగి రిటైర్మెంట్ తర్వాత పొందే మొత్తం భారీగా అయితే పెరుగుతుందనమాట. ఇది 20,000, 15,000 జీతాల మీద అంచనా వేసింది మాత్రమే. మీ జీతం పెరుగుతూ ఉంటే మీ ఖాతాలో ఎక్కువ డబ్బు జమ అవుతుంది. అప్పుడు మీకు వచ్చే పీఎఫ్ డబ్బులు కూడా పెరుగుతాయి. అలాగే పెన్షన్ కూడా పెరుగుతుందనమాట.